అరే అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మన వాళ్ళందరూ కూడా ఎంసెట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసిందని టెన్షన్ అయితే పడిపోతున్నారు. ఎటువంటి టెన్షన్ పడకండి. సో ఎటువంటి టెన్షన్ పడకండి, హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోండిరా. సో నేను నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చా. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, నువ్వు ఎంసెట్లో ఈ తక్కువ టైం లైన్లోనే మంచి స్కోర్ రప్పించడానికి నా దగ్గర ఒక సజెషన్ ఉంది. సో ఏంటి ఆ సజెషన్ అంటే, మనకు అందరికీ తెలిసినదే, ఎంసెట్ ఎగ్జామ్ ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది, తెలంగాణలో రాసేస్తున్నారు. సో నువ్వేం చేస్తావు అంటే, నువ్వు ఏపీ అయినా ఆల్మోస్ట్ రెండు కూడా ఈక్వల్ లెవెల్లోనే ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఇక్కడ ఎంసెట్, నీది కూడా ఎంసెట్. సో ఈ రెండు కూడా ఈక్వల్ లెవెల్లోనే ఉంటుంది. ఓకేనా, ఈక్వల్ లెవెల్లోనే ప్యాటర్న్ అనేది ఉంటుంది. లైక్ అంత హార్డ్ ఇవ్వడు, అంత ఈజీ కూడా ఉండదు, రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లోనే ఉంటాయి. సో నువ్వేం చెయ్యాలి అంటే, నువ్వు తెలంగాణ వాళ్ళ పేపర్లు అయితే ఎప్పుడైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయో ఆ ఎగ్జామ్ పేపర్స్ని ఒకసారి చూసుకుని ప్రాక్టీస్ చేయి. ఓకేనా, ఒక్కసారి అయితే ప్రాక్టీస్ చేసి, సో ప్రాక్టీస్ చేసేసావు అనుకో నీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే సార్, అయితే నువ్వు ఎన్ని చేయగలుగుతున్నావు ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్, క్వశ్చన్స్ చేస్తే సరిపోతుందా అంటే, నువ్వు ఆ తెలంగాణ పేపర్ని తీసుకోవడం వల్ల ఏంటంటే, నీకు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ ప్యాటర్న్లో అడుగుతున్నాడు, ఎంత టఫ్గా అడుగుతున్నాడు అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో దానికన్నా ముందు నువ్వు రెడీగా చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉందిరా. నువ్వు అలా చేసావనుకో, తెలంగాణ పేపర్స్ చూసుకుంటూ నువ్వు చేసుకున్నావు అనుకో, ప్రాక్టీస్ చేస్తే వెల్ అండ్ గుడ్, మంచి ఆప్షన్ అది. ఓకేనా, నువ్వు ఎంసెట్ ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళొచ్చు. సో దానికన్నా నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రా. ఏంటి అంటే, నేను నీకు అంతకన్నా ముందు నువ్వు ప్రాక్టీస్ చేసే విధంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కలిపి ఒక పీడిఎఫ్ని అయితే తయారు చేశా. సో నువ్వు ఫస్ట్ ఇదిగో అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఉందిరా. ఈ అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ టాపిక్స్ అన్ని కవర్ అయ్యాయా లేదా చెక్ చేయి. నేను ఈ టాపిక్స్ కవర్ అయ్యాయి అనుకోరా, దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏ మోడల్లో అడగొచ్చు అనేది కూడా చెప్తున్నా. ఇదిగో లైక్ గెస్ పేపర్ అనమాట కూడా. సో గెస్ క్వశ్చన్స్ ఈ విధంగా అడగొచ్చు. నేను ఖచ్చితంగా ఈ విధంగానే అడుగుతాడు, ఈ క్వశ్చనే అడుగుతాడని చెప్పట్లేదురా. ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఖచ్చితంగా ఈ క్వశ్చన్లే అడుగుతాడనేది మనం చెప్పలేం, 100% చెప్పలేం. ఓకేనా, సో నేను నీ కోసం ఏం చేస్తున్నాను అంటే, ఇదిగో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవిరా. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఏవి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్, ఈ టాపిక్స్ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఆ టాపిక్స్తో పాటుగా రిమైనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ అయ్యాయా లేదా అని చెక్ చేయి. ఇన్ కేస్ కవర్ అయితే వెల్ అండ్ గుడ్, హ్యాపీ. బట్ నీకు ఒక్కసారి కవర్ అయిపోయాయి, మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోయాయి అనుకున్నావనుకో, నీకు శాంపుల్గా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తున్నా, గెస్ క్వశ్చన్స్ అనమాట. ఇవేంటి అనుకున్నావు, దీనిలో ఆ రేడియస్, ఇక్కడ నువ్వు దీంట్లో చూస్తున్నావు కూడా, బోర్స్ థియరీ నుంచి రేడియస్ రిలేటెడ్గా, ఎనర్జీ రిలేటెడ్గా అడుగుతాడన్న. సో రేడియస్ రిలేటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్ ఇదిగో, నువ్వు చేయగలుగుతున్నావా లేదా చెక్ చేయి. చేయగలుగుతున్నావు, వెల్ అండ్ గుడ్. ఇంకో క్వశ్చన్ ఇదిగో, ఎనర్జీ రిలేటెడ్గా ఇచ్చాను, చేయగలుగుతున్నావా లేదా చెక్ చేయి. చేయగలుగుతున్నావు, వెరీ గుడ్. సో అలాగా నీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తున్నా, దాని రిలేటెడ్గా ఏవైతే క్వశ్చన్లు వాడు అడుగుతాడో, అడిగే ఛాన్స్ ఉందో అటువంటి క్వశ్చన్స్ని కూడా నువ్వు చేసే విధంగా చేయగలుగుతున్నావా లేదా అని చెక్ చేసుకోవడం కోసం అలాంటి క్వశ్చన్లు కూడా ఇచ్చా. సో ఈ పేపర్ నువ్వు, ఈ పీడిఎఫ్ ఒక్క అటామిక్ స్ట్రక్చర్ లెసన్ కనుకున్నావా, కాదు. ఇదిగో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లెసన్లో ఏవేవి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్, ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ రాసా, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా రాసా. దాని రిలేటెడ్గా పీడిఎఫ్ ఇదిగో. నువ్వు ఇది అయిపోయింది, సార్ అన్ని క్వశ్చన్లు క్లారిటీగా అన్ని టాపిక్స్ కవర్ చేసేసాను సార్, చెక్ చేయి. నువ్వు నిజంగా కరెక్ట్ చేస్తున్నావు అనుకో, వెరీ గుడ్. కరెక్ట్ చేసేస్తేనే వెరీ గుడ్, సూపర్. ఓకేనా, నీకు మంచి ర్యాంక్ అయితే పక్కాగా వచ్చేస్తుంది. అలాగైతే సో చెక్ చేసుకోవాలన్నమాట, అంతా కరెక్ట్గానే వస్తున్నా, చేయగలుగుతున్నావా లేదా, ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా చెక్ చేయి. సో ఇదిగో మరలా కెమికల్ బాండింగ్, ఇదిగో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, హైబ్రిడైజేషన్, షేప్స్, బాండ్ యాంగిల్స్ ఇవన్నీ అడగొచ్చు. హైబ్రిడైజేషన్ రిలేటెడ్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంది, లేదు డైపోల్ మొమెంటం రిలేటెడ్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి సార్, దీని తర్వాత ఈ తక్కువ టైంలో నువ్వు ఇంపార్టెంట్ టాపిక్ని కవర్ చేయాలి అంటే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్
థియరీని కూడా కవర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ తక్కువ టైంలో నువ్వు కవర్ చేయాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. సో దాన్ని కవర్ చేసిన తర్వాత రిలేటెడ్గా చెక్ చేసుకోవడం అనమాట మరలా. సో ఈ విధంగా నేను ప్రతి లెసన్కి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ దాని రిలేటెడ్లో నువ్వు క్వశ్చన్స్ చెక్ చేసుకునే విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ ఆ ప్యాటర్న్లో ఒక పీడిఎఫ్ని అయితే తయారు చేసేసా. ఇదిగో ఇంపార్టెంట్ టాపిక్స్ వెంటనే ఏమొస్తాయి క్వశ్చన్స్. సో అలాగ నువ్వు చెక్ చేసుకున్నావు అనుకోరా, అన్ని క్వశ్చన్స్ నువ్వు కవర్ చేస్తూ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయిపోతే సూపర్ అనమాట. ఈ ప్యాటర్న్లో క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఈ ప్యాటర్న్లో క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నువ్వు అయితే ఈ పీడిఎఫ్ని అయితే ఖచ్చితంగా యాక్సెస్ తీసుకో. ఎక్కడ ఉంటుంది సార్ పీడిఎఫ్? ఎక్కడ ఉంటుంది అంటే పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తారా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి క్లిక్ అయితే చేసేసి ఆ పీడిఎఫ్ని అయితే తీసేసుకో. ముందు పీడిఎఫ్ని తీసేసుకున్న తర్వాత నీ ఎగ్జామ్ లోపు ఏదైతే టైం ఫ్రీగా ఉంటుందో ఆ ఫ్రీ టైంలో ఒక్కసారి అయితే లుక్ అయితే వేసే. సో అన్ని టాపిక్స్ కవర్ అయినాయో క్లారిటీ వస్తాయి, అన్ని కూడా చేయగలుగుతున్నావో లేదో ఇలా క్లారిటీ వస్తున్నాయి. సో ఇది ప్రాక్టీస్ చేసేసుకో. దీనితో పాటుగా ఇంకొక సజెషన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ అంటే లైక్ మనకి ఆల్రెడీ తెలంగాణలో జరిగేటువంటి క్వశ్చన్ పేపర్స్ను కూడా ఒక లుక్ అయితే వేస్తూ ఉండు. అండ్ నీ ముందు ఇంకా ఏవైనా ఎగ్జామ్స్ జరిగితే ఆ పేపర్స్ని కూడా లుక్ అయితే వేయి. అవి అయితే నీకు చాలా హెల్ప్ అయితే అవుతాయి. అండ్ ఇవి కాకుండా నువ్వు టెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నావురా. సో నువ్వు ఏదైనా టెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మనకి రుద్రా టెస్ట్ సిరీస్ అనేది ఉందిరా. రుద్రా టెస్ట్ సిరీస్ అనేది ఉంది. సో నువ్వు టెస్టులు రాయాలి అనుకున్నావు అనుకో, రుద్రా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. రుద్రా టెస్ట్ సిరీస్ని అయితే తీసుకో. దీనిలో ఏంటి అంటే నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, పీవైక్యూస్ ఉంటాయి. దీనితో పాటుగా ఇంకా సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు ఉంటాయిరా. సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు అంటే నువ్వు మ్యాథ్స్ టెస్ట్ రాయాలి అనుకుంటున్నావు, మ్యాథ్స్లో నువ్వు చెకింగ్ చేసుకోవాలనుకున్నావు అనుకో, ఇదిగో సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ ఓపెన్ చేసేసి మ్యాథ్స్ టెస్ట్లోకి వెళ్ళిపో. మనం ప్రొవైడ్ చేస్తున్నాం, పీడబ్ల్యూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మన స్టూడెంట్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా టెస్ట్లన్నీ కరెక్ట్గా రాసే విధంగా చెక్ చేసుకుంటారని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో పీవైక్యూస్ ప్రొవైడ్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాని రిలేటెడ్గా నువ్వు మ్యాథ్స్లో సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ చేసుకోవాలనుకున్నావు, చెక్ చేసుకో. ఫిజిక్స్లో చెక్ చేయాలనుకున్నావు, ఉంది. కెమిస్ట్రీలో చెక్ చేయాలనుకుంటున్నావు, ఉంది. అలాగే ప్రతి సబ్జెక్ట్కి కూడా సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్ లెవెల్ టెస్టులతో పాటు ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉంటాయిరా. ఫుల్ లెంత్ టెస్ట్లు అంటే నువ్వు దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అన్నీ కూడా నువ్వు రాసుకోవచ్చు. అండ్ ఈ టెస్టులు రాయడం వల్ల ఏంటంటే నీకు ఎప్పుడైనా టెస్టులు రాయడం వల్ల టైం ఎంత అవుతుంది, నువ్వు ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇస్తున్నావు, టైం మేనేజ్మెంట్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. విత్ ఇన్ టైంలోనే రాయగలుగుతున్నావా లేదా అనేది నువ్వు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాయడం కన్నా ముందు ఇలాంటి టెస్టులు రిలేటెడ్గా రాస్తే నీకు హెల్ప్ అవుతుంది. నువ్వు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోయావు అనుకోరా, ఎంసెట్లో చాలా మంది మిస్టేక్ అదే చేస్తారు. సో డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళిపోతారు, డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళిపోయిన తర్వాత టైం సరిపోదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ముందు నీ క్లారిటీ కోసం ఇదిగో ఈ ఫుల్ లెంత్ టెస్టులు అయితే రాయి. ఈ ఫుల్ లెంత్ టెస్టులు రాయడం వల్ల ఏంటంటే నువ్వు డైరెక్ట్గా ఎగ్జామ్కి నీకు ఎంత టైము కన్జ్యూమ్ అవుతుంది, ఎంత టైం మిగులుతుంది, ఎంత టైంలో నువ్వు ఎగ్జామ్ అంతా కూడా రాయగలుగుతున్నావు, మ్యాథ్స్కి ఎంత టైం పడుతుంది, ఫిజిక్స్కి ఎంత టైం పడుతుంది, కెమిస్ట్రీకి ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా నువ్వు ఈ టెస్టులు రాయడం వల్ల క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ రుద్రా టెస్ట్ సిరీస్ లింక్ ఎక్కడ ఉంది సార్ అంటే ఈ రుద్రా టెస్ట్ సిరీస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాంరా, ఒక్కసారి చూడు. లేదు అంటే ఛానల్ పేజ్ డిస్క్రిప్షన్లో కూడా కనబడుతుంది నీకు ఈ రుద్రా టెస్ట్ సిరీస్ లింక్ అనేది. సో జస్ట్ టెస్ట్ సిరీస్ లింక్ చూసుకో, నీకు అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఈ టైం లైన్లో రుద్రా టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే టెస్టులు రాయాలి కాబట్టి. సో టెస్టుల వల్ల టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? సో అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్.